దేవుని నామమునకు స్తోత్రంలో నేనాటి ధ్యానాంశము ప్రత్యక్ష గుడార నిర్మాణమునకు కావలసిన వివిధ వస్తువులను ఉపకరణములను సిద్ధపరచుటకు మనం నిర్గమాకాండం 36 అధ్యాయంలో మనం గమనించగలమండి. మొదటిగా తెరలు. నిర్గమాకాండం 36 అధ్యాయము 8-19 వచనములలో వివిధ వృత్తులలో ప్రజ్ఞ గల వారి చేత వివిధ వస్తువులు తయారు చేయబడినవి. వాటిలో తెరలు ప్రధానమైనవి. మందిరమును 10 తెరలతో చేశారు. అవి నీల ధూమర రక్తవర్ణము గల పేనిన సన్నని నారాతో చిత్రకారుని పని అయిన కెరూబుల వలె చేయబడినవి. వాటి కొలతల వివరములు కూడా ఖచ్చితంగా తెలుపబడినవి. మందిరము మీద గుడారముగా మేక వెంట్రుకలతో 11 తెరలు చేయబడినవి. పొట్టేళ్ళు తోళ్లతోనూ మరియు సముద్రవత్సల తోళ్లతోనూ గుడారపు పైకప్పు తయారు చేయబడినవి. అదేవిధంగా పలకలు మరియు దిమ్మెలు. నిర్గమాకాండం 36 అధ్యాయం 20-34 వచనంలో మందిరమునకు కావలసిన పలకలను తుమ్మకరతో చేయించెను. పలకల క్రింద అమర్చుటకు వెండి దిమ్మలను చేయించెను. పలకలకు అడ్డుకర్రలను చేయించెను. పలకలకు బంగారు రేకును పొదిగించబడినది. అడ్డుకర్రలు అమర్చబడి ఉంగరములను బంగారముతో చేయించెను మరియు అడ్డుకర్రలకు బంగారు రేకును పొదిగించబడినది. దేవుని మందిరముగా ఎంతో శ్రద్ధగా మరియు విలువైన వాటితో చేయబడడంలో గమనించగలము. అడ్డుతెరలు. నిర్గమాకాండం 36 అధ్యాయము 35-38 వచనంలో నీలి ధూమర రక్తవర్ణం గల అడ్డుతెరను పేనిన సన్న నారతో చేయబడినది. దాని కొరకు తుమ్మకరతో 4 స్తంభములను చేయించి బంగారు రేకుతో పొదిగించబడినది. గుడారపు ద్వారమునకు అవసరమగు అడ్డుతెరను కూడా అదే విధంగా చేయించబడినది. అడ్డుతెర. నిర్గమాకాండము 26 అధ్యాయము 31-35 వచనములు. ఇది సిలువ ఆకారంలో మనకి కనిపిస్తుందండి. సిలువ యొక్క సాదృశ్యముగా మరి ముందుగానే దేవుడు నిర్గమాకాండములో మనకి తెలియజేశాడు యేసుక్రీస్తు యొక్క సిలువ. నిర్గమాకాండం 26 అధ్యాయం 31-35 వచనంలో ఈ యొక్క వాక్యంలో హెబ్రీ పత్రిక 10 అధ్యాయం 10 వచనంలో మనకు కనిపిస్తుందండి. అదేవిధంగా 10 అధ్యాయం 16-18 వచనంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. నీలి ధూమర రక్తవర్ణం గల ఒక అడ్డు తెరను పేనిన సన్నని నారాతో చేయవలెను. అది కెరూబుల గలదిగా చిత్రించవలెను. అడ్డుతెర పరిశుద్ధ స్థలమును మరియు అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసం ఉండను. దానిపైన కరుణాపీఠము ఉండవలెను. అడ్డుతెర వెలుపల దీపస్తంభమును ఉండవలెను. అడ్డుతెర పరిశుద్ధ స్థలములను 2గా వేరు చేయబడినది. యాజకుడు పరిశుద్ధ స్థలములోనికి అనుదినము ప్రవేశించవచ్చు. దేవునితో సహవాసం చేయుటకు మందసము పైన సుగంధ ద్రవ్యమును, దీపస్తంభమును మరియు సన్నిధి రొట్టెల గల బల్లను ఉంచుటకు యాజకుడు అనుదినము పరిశుద్ధ స్థలంలో ప్రవేశించును. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని నివాస స్థలము కరుణాపీఠము పైన దేవుని ప్రసన్నత నిలిచియుండును. ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోని ప్రవేశించుటకు అవకాశం కలదు. అది కూడా సంవత్సరమునకు ఒక మారు మాత్రమే. ప్రాయశ్చిత్తార్థ దినములో దానిని ప్రవేశించాలి. దానిలోనికి దేశము లేదా జాతి కొరకు పాప ప్రాయశ్చిత్త బలి అర్పించుటకు అందులో ప్రవేశించును. సర్వమానవాళి పాప విమోచనార్థమై యేసుక్రీస్తు సిలువ బలిపీఠము పైన తమ ప్రాణము అర్పించినప్పుడు యెరూషలేములో దేవాలయపు తెర పైనుండి క్రిందకు చిరిగిపోయినది. లూకా సువార్త 23 అధ్యాయము 46 వచనం ప్రకారం. అదేవిధంగా మార్కు సువార్త 15 అధ్యాయం 38 వచనం ప్రకారముగా కూడా మనము గమనించగలమండి. యేసుక్రీస్తు సిలువ మరణ పునరుద్ధానముల యందు విశ్వాసముంచు విశ్వాసి నేరుగా అతి పరిశుద్ధ స్థలములను ప్రవేశించుటకు యాజకుల మధ్యవర్తిత్వంతో నిమిత్తం లేదని సూచించుటకు ఆ అడ్డుతెర తొలగించబడినట్లు తలంచవచ్చు. యేసుక్రీస్తు ఆ యొక్క సిలువ యాగంలో అడ్డుతెర పైనుంచి క్రిందకి చిరిగిపోయింది అనగా మనము నేరుగా ప్రవేశించడానికి దేవుడు ఆ విధముగా మనకి నేర్పిస్తున్నాడు. ఇప్పుడు విశ్వాసముతో దేవుని కరుణాపీఠమును చేరుటకు ఏ అవరోధములు లేవు. యాజకులు బలులతో నిమిత్తం లేకుండా ప్రతి విశ్వాసి ప్రవేశించుటకు అవకాశం కలదు. దేవుడి రీతిగా మనకు ఈ యొక్క అడ్డుతెర ద్వారా లూకా సువార్తలో యేసుక్రీస్తు యొక్క సిలువ ప్రాణ త్యాగం గురించి మనకు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.